Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. ఫెయిత్ కనెక్షన్ విశ్వాస బంధం అనే టీవీని ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు రెవరెండ్ డాక్టర్ ప్రకాష్ రాజ్. నేను కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ చెన్నై సీనియర్ పాస్టర్. ఈ ఉదయము ఈరోజు దేవుని వాక్యం నుంచి క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాన్ని గురించి కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 25, 26, 27 వచనాల నుంచి కొన్ని మాటలను మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం లేకపోతే తీరు. చాలాసార్లు మనం చూస్తుంటే నేను క్రైస్తవురాలు చెప్తున్నారే కానీ అసలు క్రైస్తవుడు అంటే ఎవరు, క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం ఏంది అని చూసేదానికి ముందుగా ఈ క్రైస్తవుని గురించి బైబిల్లో ఏం చెప్తుంది, క్రైస్తవులను ఎన్ని రకాలుగా దేవుని వాక్యంలో పిలబడి ఉందనేసి కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ మార్గమందు ఉన్నవారు అనే మాట అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 2వ వచనం చూస్తే పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించేదానికి, క్రైస్తవులను బాధ పెట్టేదానికి ఆయన బయలుదేరుతున్నాడు. ఎలాంటి బయలుదేరుతున్నాడు? ఈ మార్గమందు ఉన్నవారిని అని చూస్తున్నాం. రెండోది బైబిల్లో చూస్తే అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 14వ వచనము, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనం చూస్తే విశ్వాసి అనగా విశ్వాసులు అని చూస్తున్నాం. ఈ విశ్వాసులు అనే మాట దేవుని వాక్యంలో కేవలం 2 సార్లే రాయబడింది. కానీ మూడో విషయం చూస్తే క్రైస్తవులు అనే మాట బైబిల్లో 3 సార్లే రాయబడింది. అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 26వ వచనము, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 28వ వచనము, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ 3 వాక్యంలోనే క్రైస్తవులు అని మనం చూస్తున్నాం. 4వది చూస్తే నీవు నాకు ఇచ్చినవాడు తండ్రి, నీవు నాకు ఇచ్చినవాడు అని ప్రభువు తన శిష్యుల గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు ఈ మాట బైబిల్లో 7 సార్లు రాయబడింది. తండ్రి అనగా క్రీస్తు ద్వారా రక్షింపబడి క్రీస్తు రక్తములో కడగబడి యేసు ప్రభుని వెంబడించిన వారిని యేసు ప్రభు చెప్తున్న తండ్రి నీవు నాకు ఇచ్చినవాడు. 5వ విషయం చూస్తే వెంబడించువారు, ఫాలోవర్స్ అనే మాట బైబిల్లో 8 సార్లు రాయబడింది. ఫాలోవర్స్, యేసు ప్రభుని వెంబడించేవారు ఫాలోవర్స్ అనేసి బైబిల్లో రాయబడింది. ఈ 5 మాటల కంటే చాలా ఎక్కువగా రాయబడింది బైబిల్లో చూస్తే పరిశుద్ధులు అనే మాట 101 బైబిల్లో రాయబడింది. గనుక యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆ ప్రభువుని రక్షకుడుగా ధరించిన వాళ్ళు, తన పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళను పరిశుద్ధులు అని రాయబడుతుంది. ఈనాడు పరిశుద్ధులు అని పిలవడం చాలా తక్కువగా చూస్తున్నాం. చాలామందిని పరిశుద్ధులు అని పిలవడలేదు. కానీ బైబిల్లో ఆది సంఘములో 2000 సంవత్సరానికి ముందుగా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళని పరిశుద్ధులు అని పిలవబడుతుంది. ఈ మాట 101 ఉన్నాయి. కానీ ఈ పరిశుద్ధుడు అనే మాట కంటే చాలా ఎక్కువగా బైబిల్లో చెప్పబడిన మాట శిష్యులు, డిజైబుల్స్ 243 సార్లు బైబిల్లో రాయబడి ఉన్నాయి. శిష్యులు, యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు శిష్యులని. మీకు చెప్పాను కదా, అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో అంతియోక సంఘములో మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. మొట్టమొదటిగా ఎందుకు క్రైస్తవులు అని పిలువబడారు? నిక్నేమ్ పెట్టి, అంటే ఎగతాళ మాటలు చెప్పి వీళ్ళు యేసు ప్రభువును వెంబడించేవాళ్ళు, వీళ్ళు ప్రేమను గురించి మాట్లాడేవాళ్ళు, వీళ్ళకి ఎప్పుడూ ప్రార్థన జీవితమే, ప్రార్థన అని ఉంటారని అంతియోక సంఘములో మొట్టమొదటిగా శిష్యులను క్రైస్తవులుగా పిలువబడ్డారు. కనుక ఈ 7 విషయాల్లో బైబిల్లో చెప్తుంది. కనుక ఒక క్రైస్తవునికి ఉండవలసిన తీరు,
ఒక క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాల గురించి ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా క్రైస్తవునికి ఉండవలసిన తీరు లేకపోతే లక్షణము గుణాదిశయాలను చూస్తే మొట్టమొదటిగా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థనా జీవితము చాలామంది చూసారంటే ప్రార్థనా మందిరానికి వస్తారే కానీ ప్రార్థనా జీవితము కలిగి ఉండారు. ప్రార్థనా జీవితము కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రెండో లక్షణంలో రక్షణ అనుభవం దేవుడిస్తున్నాడు. ఈ రక్షణ అనుభవాన్ని చూస్తుంటే యోహాను సువార్త 3:3 నికోదేము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? సమాజ మందిరానికి అధికారి, సమాజ మందిరంలో దేవుని వాక్యం చెప్పేవారు, యూదులకు నాయకుడుగా ఉన్న ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గర వచ్చి, ప్రభువా నీవు తండ్రి దగ్గర నుంచి వచ్చావు, దేవుని దగ్గర నుంచి గొప్ప శక్తిని పొందావు కాబట్టి ఈ గొప్ప కార్యం చేస్తున్నావని యేసు ప్రభును చూసి ఆ రాత్రి చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నికోదేము నువ్వు మరలా జన్మించాలి. నికోదేము అంటే ప్రజలను జయించేవాడు, పీపుల్ విక్టరీ అని అర్థం, పీపుల్ విక్టరీ. కానీ ఈ నికోదేము ఏం చేస్తున్నాడు? ఆయనకి రక్షణ అనుభవం లేదు. అందుకే యేసు ప్రభు రక్షణ అనుభవం కలిగి ఉన్నాడు. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తికి. గనుక రక్షణ అనుభవం లేకుండా మందిరానికి వస్తే, రక్షణ అనుభవం లేకుండా పాటలు పాడుతా దానివల్ల ప్రయోజనం లేదు. రక్షణ అనుభవం చాలా ముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. గనుక రక్షణ అనుభవం చాలా అవసరం. 1994 సంవత్సరము ఈస్టర్ ఉదయం నా 19 వయసులో యేసు ప్రభుని నా సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నాను. ఆ వయసు నుంచి ఈరోజు వరకు కూడా ఈ దేవుని కృపలతో దేవుని వాక్యం చెప్పుటకు అనేకులకు దేవుని వాక్యాన్ని చెప్పి ప్రభువులో నడిపించేదానికి దేవుడి కృపను దయచేశాడు. కనుక రక్షణ అనుభవం చాలా ప్రాముఖ్యమైన నంబర్ 1 బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. రెండో విషయం ప్రార్థన గురించి చెప్పాను కదా, ఈ ప్రార్థన గురించి కొంచెం ఎక్కువగా చెప్పాలని ఆశపడుతున్నాయో. మీరు చూసారంటే మార్కు రాసిన సువార్త 1:15 మీరు చూస్తే యేసు పెందల కాడనే లేచి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆయన వేకువనే లేచి ప్రార్థన చేస్తాడు. భూమిని ఆకాశాన్ని సృజించిన ఆ దేవుడు ఆయన వేకువన లేచి ఉదయం లేచి ప్రార్థన చేసేవాడు. లూకా రాసిన సువార్త 5:16 మీరు చూస్తే అంటే ఆయన అనగా యేసు ఆయన ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆయన లేచి ఏకాంతంలో ప్రార్థన చేస్తారు. కనుక యేసు ప్రభుకి ప్రార్థన అవసరమైతే నీకు నాకు కూడా చాలా ప్రార్థన అవసరం. కనుక చాలా మందిరాల్లో మనం ఉపవాస కూటంలో మీరు చూస్తారంటే చాలా తక్కువ మంది వస్తారు. ఎక్కువగా ప్రార్థన చేస్తే మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. కనుక ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మీరు చూస్తారంటే ఆది సంఘము ప్రారంభించినప్పుడు అపోస్తుల గ్రంథం 2:42 మీరు చూస్తారంటే మొట్టమొదటిగా 3000 మంది సంఘంలో చేర్చబడినప్పుడు అక్కడ ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు. ఏమి దే కంటిన్యూలీ స్టేట్ ఫాస్ట్ అండ్ ప్రే. వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. అపోస్తుల కార్యంలో చూస్తే అదే 6వ అధ్యాయం వస్తే అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే అయితే మేము విల్ బి కంటిన్యూ ప్రే అంటే మేము ప్రార్థన చేస్తాము అంటే ఏంది? ప్రార్థన తగ్గిపోయింది. 2 వచనాలు అయిన తర్వాత ప్రార్థన లేదు. ప్రారంభంలో ఉన్న ప్రార్థన తర్వాత తన జీవితంలో ఆగిపోతుంది. కనుక ఎక్కువ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. యోబు అనే ఒక భక్తిని దేవుని వాక్యను చూస్తున్నాం. యోబు గ్రంథం 1:5 చూస్తే యోబు అరుణోదయమునే లేచి తన పిల్లలను 10 మంది పిల్లలు 7 మంది కొడుకులు 3 కూతురు పిలిపించి ఒక్కొక్కరి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడని దేవుని వాక్యం చెప్తున్నాడు. ఎందుకొరకు ప్రార్థన చేస్తున్నాడు? తన పిల్లలు పాపములు పడిపోతారని యోబు ప్రార్థన చేస్తున్నారు. అలాగనే అన్న తన జీవితాన్ని చూస్తే అన్న అంటే కృప అని అర్థం, కానీ ఆమె జీవితంలో కృప లేదు. 1 సమూయేలు గ్రంథం 1:15 చూస్తే అన్న ప్రార్థన చేస్తుంటే అక్కడ యాజకుడు అమ్మా ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నావు ఇక్కడ అని ఆమెతో మాట్లాడుతుంటే ఆమె అంటుంది, నా ఏలినవాడా నా మనోదుఖము నీకు తెలియదు అంటుంది. కనుక నీ మనసులో బాగలేదా, నీ కుటుంబ పరిస్థితి బాగలేదా, దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. యేసు ప్రభు మరణించి
పాతిపెట్టుబడి ఆయన 3వ రోజు లేచిన తర్వాత 40 దినాలు శిష్యులకి కనబడ్డాడు. ఆయన 40 రోజులు ఉన్న తర్వాత ఆయన 40 రోజు ఆకాశానికి ఎత్తబడి ఆ ప్రభు అన్నారు, మీరందరూ కూడా యెరూషలేములో ఉండి నా కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి, అప్పుడు మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పారు. ఈ ఆదరణకర్త వచ్చేదానికి ఎంతకాలం పట్టిందంటే 10 రోజులు అయింది. దాన్నే పెంతెకోస్తల దినం అంటారు. అది 10వ దినం, 50వ దినం. ఇప్పుడు మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తున్నారు. ఒకరు గారు, ఇద్దరు గారు, 120 మంది ప్రార్థన చేస్తున్నారు. ఒక రోజుకి 24 గంటలంటే 10 రోజులకి 240 గంటలు. ఒక్కొక్క వ్యక్తి కూడా 240 గంటలు ప్రార్థన చేస్తున్నారు. అనగా 120 మంది ప్రార్థన చేసిన 28,800 గంటలు ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద దిగి వచ్చినప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటి సంఘములో 3,000 మందిని చేర్చబడ్డారు. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయిస్తుంటే ప్రార్థన పాపమును చంపుతుంది. మన కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడు, భార్య భర్త కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. పిల్లలతో తల్లిదండ్రులు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మిషనరీ బయోగ్రఫీని చూసినప్పుడు, మనం బైబిల్ కాలేజ్ చదివినప్పుడు మిషనరీస్ బయోగ్రఫీ గురించి చదవమని మాకు చెప్పినప్పుడు చదువుతున్న జాన్ వెస్లీ అనే మిషనరీ ఉదయం 3 గంటలకే లేచి ఆయన ప్రార్థన చేస్తారంట. అందును బట్టి ప్రపంచంలో గొప్ప ఉజ్జీవాన్ని జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ చేశారు. అలాగనే జపాన్ దేశ మిషనరీ కవాబ్ అనే ఒక మిషనరీ ఉదయం 4 గంటలకి లేచి కన్నీటి ప్రార్థన చేస్తారంట. మనం కన్నీటి ప్రార్థన చేస్తున్నామా? మన పిల్లల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నామా? మీ పరిస్థితి కొరకు, బాధల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తే హడ్సన్ టైలర్ అనే మిషనరీ ఉదయం 2 గంటలకు లేచి ఆయన మోకాలతో ప్రార్థన చేస్తారంట చైనా దేశం రక్షింపబడాలని. హడ్సన్ టైలర్ మ్యాండరిన్ దైస్ అనగా చైనీస్ భాషను నేర్చుకొని ఆయన చైనా భాషలో ఒక బైబిల్ అనువాదం చేసి ఇచ్చాడు. చాలా కష్టం ఆ భాష నేర్చుకునేటప్పుడు, ఎంతో త్యాగపూర్వకంగా తన జీవితాన్ని సమర్పించారు. విలియం కేరీ అనే ఒక వ్యక్తి, ఇంగ్లాండ్ దేశం నుంచి ఇండియాకు వచ్చిన విలియం కేరీ, ఆయన వచ్చినప్పుడు 4 నెలలు ఓడ ప్రయాణంలోనే బెంగాలీ భాష నేర్చుకున్నాడు. అంట రాసేదానికి నేర్చుకున్నాడు, చదివేదానికి నేర్చాడు, మాట్లాడేదానికి నేర్చాడు. ఆయన బెంగాల్ దేశంలో దిగినప్పుడు బెంగాల్ భాషలో అక్కడున్న ప్రజలతో ఇండియా భాషలో మాట్లాడాడు. ఎంతో 38 సంవత్సరాలు ఇండియా దేశంలో ఉండి 40 భాషలో బైబిల్ అనువాదం చేశాడు. ఎంతో గొప్ప త్యాగపూర్వకమైన పరిచేసి. కనుక అందుకే మీరు చూసారంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మిషనరీ జీవితం ద్వారాగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభు శిష్యుడైన తోమ ఇండియాకు వచ్చాడు, చెన్నైకి వచ్చాడు, కేరళ కోయికేడుకు వచ్చాడు. అక్కడ పరిచయం చేశాడు, సంఘాన్ని స్థాపించి యేసు కొరకు ఇండియా దేశంలో చనిపోయాడు. మీరు చూస్తారండి, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇండియా అనే పేరు బైబిల్లో రాయబడింది. కనుక దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడితో ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యం చేస్తారు. క్రైస్తవులకు ఉండవలసిన లక్షణము చాలా ప్రాముఖ్యమైనది. 1, రక్షణ అనుభవం కలిగి ఉండాలి. 2, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మీరు చూసారంటే సామెత 3వ సామెత 6వ వచనం చెప్తుంది, నీ ప్రవర్తన అన్నిటిలో ఆయన అధికారముకు లోబడి. మన ప్రవర్తన అన్నిటిలో కూడా ఆయన అధికారానికి లోబడాలి. 3వ విషయము, మంచి సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభుకి సాతానుగాడికి ఉన్న తేడా ఏంటంటే, యేసు ప్రభు నిజం మాట్లాడతాడు, సాతానుగాడు అబద్ధం మాట్లాడతాడు. యేసు ప్రభు ఏనాడు ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు ఆయన. అందుకే మనము కూడా, క్రైస్తవులైన మనము, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు నిజం మాట్లాడాలి. అబ్రహాముని దేవుడు స్నేహితుడు అని పిలిచాడు, మోసేను దేవుడు నా స్నేహితుడు అని పిలిచాడు, నోవాను నీతిమంతుడు యథార్థవంతుడు అని పిలిచాడు. యోబు లాంటి ఒక ఉత్తముడు యూదు దేశములో లేడని దేవుడు చెప్తున్నాడు. గనుక దావీదు లాంటి నా హృదయానుసారుడు లేడని చెప్తున్నాడు. గనుక మన జీవితంలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నామా? మీరు చూసారండి, యోహాను రాసిన మొదటి అధ్యాయము 47వ వచనంలో నతానేలు అనే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గర వచ్చి చూసి, యేసు ప్రభు నతానేలుని చూసి చెప్తున్న, నతానేలు అంటే దేవుని దానము లేకపోతే దేవుని వరము అనే అర్థం. ఆ నతానేలుని చూసి, ఇశ్రాయేలులో ఇలాంటి ఉత్తముడు లేడు అని నతానేలు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు.
మన పిల్లలు మన గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారా? చాలా కుటుంబాల్లో భర్తను గురించి భార్య మంచి సాక్ష్యం చెప్పదు, భార్యను గురించి భర్త మంచి సాక్ష్యం చెప్పదు, అతని గురించి కోడలు మంచి సాక్ష్యం చెప్పదు, కోడల గురించి అత్త మంచి సాక్ష్యంగా చెప్పదు. కానీ మనం సాక్ష్యం చెప్తున్నామా? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 2వ వచనంలో పౌలు చెప్తున్నాడు తిమోతిని గురించి. తిమోతి అంటే దేవుని సహాయకుడు అని అర్థం. తిమోతి, నిన్ను గురించి నేను మంచి సాక్ష్యం విన్నాననేసి ఆ తిమోతిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. 4వ లక్షణం ఏంటంటే, క్రైస్తవునికి ఉండవలసిన 4వ లక్షణం దీనత్వము కలిగి ఉండాలి. దీనత్వం, సబ్మిషన్. మీరు చూసారంటే దేవుని వాక్యంలో యోహాను చాలా బలమైన వాడు, చాలా బలముగా దేవుని సువార్త చెప్పిన వ్యక్తి. యేసు ప్రభు కంటే 6 నెలలు పుట్టిన ముందుగా జన్మించిన ఆ యోహాన్ చెప్తున్నాడు, ఆ యేసు ప్రభుని పాదములను, యేసు ప్రభు చెప్పులు వారులు కూడా తాగేదానికి యోగ్యత లేని నేను అని తన్ను తాను తగ్గించుకొని, యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 25, 26, 27 వాక్యంలో గనుక మనం ఎంతకంతకు తగ్గించుకుంటామో అంతకంతకు దేవుడు గొప్ప కార్యం చేస్తాం. 3 విషయాల్లో మనిషి పడిపోతాడు. There are 3 ways many men and women will fall. Lust will destroy you, anger will destroy you, and pride will be destroy you. ఆశకు మించిన, అర్హతకు మించిన ఆశ వల్ల మన జీవితము పాడైపోద్ది. చాలామంది తన భార్యను ప్రేమించరు కానీ పక్కింటి దాన్ని ప్రేమిస్తారు. చాలామంది భార్యను బిడలను ప్రేమించరు కానీ పశువులను ప్రేమిస్తారు. కనుక ఆ ఆశ కోరిక నిన్ను పాతాళానికి తీసుకెళ్ళదు. అందుకే మనం తగ్గించుకోవాలి. 5వ విషయం ఏంటంటే, ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఈ లోకంలో 1,85,000 ఉద్యోగాలు ఉన్నాయి, యాక్టర్ నుంచి డాక్టర్ వరకు. కానీ గొప్ప ఉద్యోగం, గొప్ప పరిచర్య, గొప్ప సేవ ఏంటంటే ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యములో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప సంతోషపడతాడని దేవుని వాక్యం చెప్తుంది. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు చెప్తున్నాడు, ఆత్మల పట్ల భారం కలిగి నేను గర్భవేదన పడుచున్నాను అంటున్నాడు. చూసారా, ఒక గర్భవేదన అనేది స్త్రీలకే కలుగుద్ది. కానీ ఒక పురుషుడైన పౌలు చెప్తున్నాడు, నేను ఆత్మలు సంపాదించాలి, రాత్రి పగలు ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నానని పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూస్తే, సువార్త నేను చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఆయన. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని సువార్త చెప్పేవారు ఉండాలి. పాస్టర్స్ సంఘములను, ఒక్కొక్క విశ్వాసులను సువార్త చెప్పేవారుగా ఉండాలి. సంఘ పెద్దలు ఒక్కొక్కరు విశ్వాసుని తయారు చేసే వాళ్ళగా ఉండాలి. ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క సంఘము తన కుటుంబాన్ని రక్షించుకున్న వాళ్ళుగా, మన దేశమును 130 కోట్లు ఉన్న ప్రజలను దేవుని కొరకు సొంతం చేసుకోవాలని మనం ప్రయత్నం చేయాలి. కులభేదము, రంగుభేదము, జాతి భేదము, మతభేదము లేదు. యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసు ప్రభు కులాన్ని మార్చేదానికి రాలేదు, యేసు ప్రభు మతాన్ని స్థాపించేదానికి రాలేదు. యేసు ప్రభు ఆయనలో మనల్ని కలిపేదానికి, ఆ ప్రభు గొప్ప దేవుడై ఉండి, ఆయన గొప్ప దేవుడు ఉండి తన్ను తాను తగ్గించుకొని ఆయన ఈ భూమిలో వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించండు, అందుని బట్టి పాపులైన మనములను ఆయన రక్షించడానికి వచ్చాడు. కీర్తన 126వ కీర్తన 5వ వచనం చూస్తే, కన్నీటితో విత్తువారు సంతోషముతో పంట కోస్తారు. మన పరిచయ కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. మన పిల్లల కొరకు, కుటుంబం కొరకు, దేశము కొరకు, దేశమును పరిపాలిస్తున్న నాయకుల కొరకు, పేదల కొరకు మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చెన్నైలో మేము చూస్తే ఒక లెపర్ కాలనీకి వెళ్తాం, అక్కడ లెపర్ కాలనీకి పరిచయం చేస్తాం. అక్కడ మీరు చూసారంటే హిందూస్ ఉంటారు, అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు. చాలా లెపర్స్ ఎంతమంది ఉన్నారండి, ఎంత బాధలు ఉన్నారండి. వాళ్ళ దగ్గర వెళ్ళి మేము బ్లాంకెట్స్ ఇచ్చి వాళ్ళకి దేవుని సువార్త చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా ఇంకా మాట్లాడండి అని వాళ్ళు చెప్తుంటే మాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. దేవుని వాక్యంలో కూడా యేసు ప్రభు ఈ కుష్ఠరోగుల మధ్యలో వెళ్ళి వాళ్ళని తాకి వాళ్ళను బాగు చేసినట్టుగా దేవుని వాక్యం చూసాం. కనుక సువార్త కొరకు మనం ప్రయత్నాలు చేయాలి. అందుకే 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చూస్తే తిమోతికి చెప్తున్నాడు, సువార్తికును పని చేయుడి. చాలామంది పాట పాడాలని మందిరానికి వస్తారు,
చాలామందికి వర్షిప్ చేయాలని ఆశపడతారు. చాలామంది సంఘంలో గొప్పగా ఉండాలని ఆశపడతారు, పేరు రావాలని ఆశపడతారు. కానీ పౌలు తన శిష్యుడైన, తనకిష్టమైన కుమారుడైన తిమోతికి చెప్తాను, సువార్తికుని పని చేయడి. ఎప్పుడు చేయాలి? సమయం ఉన్నా, సమయం లేకపోయినా, ఎండొచ్చినా, వానొచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సువార్తికును పని చేయాలని దేవుని వాక్యంలో సెలవస్తుంది. ప్రతి 40,000 మందిలో 4 క్రైస్తవులు ఉన్నారు. ఆ 4లో కూడా 2 సరిగా చర్చికి పోయేవాళ్ళుగా ఉన్నారు. మిగతా 2 వాళ్ళకి చర్చికి పోవడం లేదు, క్రిస్మస్కి వెళ్ళడం, ఈస్టర్కి వెళ్ళడం, అలాంటి పరిస్థితులు ఉన్నారు. కనుక మీరు చూస్తారంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు భూమి ఆకాశమును సృజించి, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేట్ ద హెవెన్. గనుక ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృజించిన కనుక బైబుల్ తీస్తేనే, ఓపెన్ చేయగానే దేవుడు అని మనం ఆ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాడు. మొట్టమొదటిది క్రైస్తవునికి ఉండవలసిన లక్షణంలో మొట్టమొదటిది రక్షణ అనుభవం కలిగి ఉండాలి. రెండోది ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మూడోది మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నాలుగోది దీనత్వం కలిగి ఉండాలి. ఐదోది ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఆరోది పరిశుద్ధంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలా? దేవుడు అంటున్నాడు, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనంలో చూస్తే, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన కన్యక గర్భములో పుట్టినవాడు, ఆయన ఈసా బిన్ మరియం అనేసి 144 సార్లు ఖురాన్లో రాయబడింది. ఈసా అంటే యేసు, బిన్ అంటే కొడుకు, మరియం అంటే మరియమ్మకు కన్యకకు పుట్టాడని రాయబడింది, కానీ యోసేపుకు పుట్టినట్టు రాయలేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పుట్టుకలో పరిశుద్ధం, ఆయన మాటలో పరిశుద్ధం, ఆయన జీవితంలో పరిశుద్ధం, ఆయన పాపం లేనివాడుగా పరిశుద్ధుడుగా ఆయన జన్మించాడు. కనుక మనం క్రైస్తవులము పరిశుద్ధంగా జీవించాలి. చాలా ప్రాముఖ్యం. ఒక బ్రదర్ని, ప్రైజ్ లార్డ్ బ్రదర్, నేను అడిగాను. ఆయన అన్నాడు, లేదు మేము అదర్ అన్నాడు. ఆయన నాకు అర్థం అవడం లేదు. ఏందండి ప్రైజ్ లార్డ్ అంటే అదర్ అంటున్నాడు అంటే, నేను వేరే డినామినేషన్ అండి, నేను ఆ డినామినేషన్ అని. మనం డినామినేషన్ భేదాలు పెట్టుకొని యేసుని మొక్కలు చేసుకుంటున్నాడు చాలామంది. నా సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని వాక్యమును చెప్తున్న నీవు, దేవుని వెంబడిస్తున్న నీవు, దేవుని ప్రేమలో ఉండాలని ఆశపడుతున్న నీవు పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఒకరోజు ఒంగోలు ప్రాంతంలో ఒకరోజు రాత్రి ఒక నర్సు ట్రైన్ దిగి వెళుతుంటే అక్కడ ఒంగోలు ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ఒక వ్యక్తి ఆయన ఆ అమ్మాయిని పాడు చేసేదానికి ప్రయత్నం చేశాడు. అమ్మాయి అరిసి పారిపోతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పట్టి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆయన పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే అప్పుడే తెలిసింది ఆ ఒంగోలు ప్రాంతంలో పోలీసు హెడ్ కానిస్టేబుల్ అని. పోలీసు వాళ్ళు పట్టేసి ఆ జైల్లో పెట్టేశారనేసి వార్త వచ్చేసి చూసి చుట్టుపక్కల ఉన్న అందరూ ఆఫీసర్ ఎవరు ఆ మనిషి ఎవరనే ఉదయం ఆయన పిలిచి అడిగినప్పుడు ఆయన పేరు ఏంది, ఆయన డిసిగ్నేషన్ ఏంది, ఆయన చేసే ఉద్యోగం ఏందని అడిగితే ఆయన పేరు చెప్పారు, పరిశుద్ధరావు అని. వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. చూసారా, ఆయన పేరులో ఉన్న భావం, ఆ పేరులో ఉన్న పరిశుద్ధం ఆయన జీవితంలో లేదు. కనుక యేసు పరిశుద్ధుడు. పిలాతు చెప్తున్నాడు, ఆయనలో పాపం లేదండి, ఆయన విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను. పిలాతు చెప్తే లేదు ఆయన సిలువలయ్యని చెప్పారు. పిలాతు భార్య చెప్తుంది, అయ్యా నువ్వు ఆయన మీద నువ్వు చేయవద్దు, ఆయనలో పాపం లేదు అని చెప్తుంది. కనుక దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆ పరిశుద్ధమైన దేవుడిని వెంబడించాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు ఎందుకు ఈ లోకాన్ని వచ్చాడు? పాపులను రక్షించేదానికి ఆయన వచ్చాడు. ఆయన నీతిమంతులను రక్షించేదానికి రాలేదు. ఆయన ఒకరోజు ఒక అమ్మాయిని పట్టుకొని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక రాళ్ళు తీసుకొనేసి కొట్టేదానికి వెళ్తున్నారు. అమ్మాయి ప్రాణం కాపాడడానికి వీధి వెళ్ళి ఆఖరికి యేసు ప్రభు పాదం దగ్గర పోయి పడింది. అప్పుడు చూస్తుంటే అందరూ రాళ్ళు చేతులు పెట్టుకున్నారు ఆయన చంపాలని. అడుగుతున్నాడు యేసు, ఏందాయా ఏం చేసిందంటే, ఈమె చాలా భయంకరమైన కార్యం చేసింది. ఉదయమే పట్టపగలు ఇలాంటి విభచారం చేసింది, ఇలాంటి వేసి కార్యాలు చేసింది, ఈమెను రాళ్లతో కొట్టి చంపమన్నాడని మోసే చెప్పాడు, నువ్వేం చెప్తున్నావా రబ్బీ అని అడిగితే యేసు ప్రభు ఏం చెప్పాడంటే అన్నాడు, మీలో ఎవరైనా పాపం చేయకపోతే మీ మొదటి రాయిని ఆమె మీద వేయండి అని చెప్పాడు.
తర్వాత యేసు ప్రభు కింద రాసి ఆ లేచి చూస్తుంటే అందరూ రాళ్ళు మోసుకొస్తే రాళ్ళు కింద పడి ఉన్నాయి, కానీ ఆ రాళ్ళను మోసుకొని వచ్చిన ఎవ్వరు కూడా అక్కడ లేరు. అప్పుడు అడిగారు, అమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా? ఎవరు నిన్ను రాళ్ళు కొట్టలేదండి? ఎవరు కొట్టలేదా? నేను కూడా దీన్ని హింసించనమ్మా, నువ్వు ఇక మీద అలాంటి పాపం చేయవద్దని యేసు ప్రభు చెప్పాడు. భయంకరమైన స్త్రీ అని, భయంకరమైన పాపంలో ఉన్న మగ్దలేని మరియను మార్చిన దేవుడు ఎలాంటి పాపములు ఉన్నా మార్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ మగ్దలేని మరియకు యేసు ప్రభు మరణించి పాతిపెట్టబడి ఆయన పునరుద్ధానికి లేచిన తర్వాత ఆయన అరిమతేవు యోసేపు తోటలో ఆయన మొట్టమొదటిగా మగ్దలేని మరియకి కనబడ్డాడని దేవుని వాక్యాలు చూస్తున్నాం. కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన వెంబడిస్తున్న నీవు పరిశుద్ధంగా ఉండాలి. ఈనాడు ఈ టీవీలో ద్వారాగా నీ వార్తలు నా సహోదరి, నా సహోదరా, నీ భార్యకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావా? నీ భార్యకు ద్రోహం చేస్తున్నావా? ఈనాడే రక్షింపబడు, ఈనాడే నీ పాపను ఒప్పుకో. అమ్మా సహోదరి, నీ భర్తకు తెలియకుండా పాపం చేస్తున్నావా? నీ భర్తకు తెలియకుండా నువ్వు అనేకమైన కార్యాలు చేస్తున్నావా? దయతో నీ పాపాన్ని ఒప్పుకో. ఒక పరిశుద్ధుడు ఉన్నాడు, ఆ పరిశుద్ధుడి పేరు యేసు ప్రభు. నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభు దగ్గర రావాలంటే ఏం చేయాలంటే నీ పాపాన్ని ఒప్పుకో. ఆ ప్రభు నిన్ను మార్చేదానికి సిద్ధపడుతున్నాడు. క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం, దేవుని మందిరానికి వస్తున్న, దేవుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి ఉండవలసిన లక్షణము, మొట్టమొదటి రక్షణ అనుభవం కలిగి ఉండాలి. రెండోది ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మూడోది మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నాలుగోది దీనత్వం కలిగి ఉండాలి. ఐదోది ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఆరోది పరిశుద్ధంగా జీవించాలి. ఏడోది చివరిగా బైబిల్ బాగా తెలిసి ఉండాలి. చాలామంది మందిరానికి బైబిల్ తెమ్మన్నా కూడా తేరు. మీరు చూసారంటే బైబిల్ గురించి కొన్ని మాటలు మీకు చెప్తానేనండి. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రింట్ చేయబడింది బైబిల్ అండి. ఈ లోకంలో ప్రింటింగ్ ప్రెస్లో మొట్టమొదటిగా ప్రింట్ చేయబడింది బైబిల్. ఈ బైబిల్ 40 మంది రాశారు. ఈ రాసేదానికి 1600 ఇయర్ పట్టింది. 1600 సంవత్సరం పట్టింది బైబిల్ రాసేదానికి. 40 తరాల్లో ఉన్న వాళ్ళు ఈ బైబిల్ రాశారు. కనుక ఈ బైబిల్ మన జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. మీ చేతిలో ఉంది కదా ఈ బైబిల్, ఈ తెలుగు బైబిల్ ఉంది కదా. ఈ తెలుగు బైబిల్ తెలుగు ప్రజలకు దొరకాలనేసి ఎంతో ప్రార్థన పూర్వకంగా 4 సంవత్సరాలు కష్టపడి విలియం కేరీ అనువాదం చేసి పెట్టాడు ప్రింటింగ్ చేయాలని. ప్రింటింగ్ చేసే సమయంలో అకస్మాత్తుగా ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతే అయ్యో కాలిపోయింది అనేసి అందరూ కూడా బాధపడ్డారు. అప్పుడు వెళ్ళి మ్యానుస్క్రిప్ట్ చూసారు, తెలుగు ట్రాన్స్లేషన్ చూసి అన్నీ కాలిపోయింది. మనమైతే ఏమనుకుని పోతే పోనీలే అని వెళ్ళిపోతాం మనం. కానీ విలియం కేరీ ఏమని ప్రార్థన చేశారంటే, అయ్యో ఈ తెలుగు ప్రజలు క్రైస్తవులు అవడం సాతానుగాడికి ఇష్టం లేదు, అందుని బట్టి తప్పకుండా తెలుగు బైబిల్ మనం ట్రాన్స్లేషన్ చేయాలని మళ్ళీ మరొక 2 సంవత్సరాలు ఆయన కష్టపడి ప్రార్థన పూర్వకంగా ఆయన బైబిల్ అనువాదం చేశాడు ఆయన. చూసారా? కనుక బైబిల్ చాలా ప్రాముఖ్యమైనది. కనుక దయచేసి తల వంచి ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నా మీరు పర్వాలేదు, మీరు తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్ర. దేవుని వాక్యమును ప్రతి ఒక్కరిని దీవించండి, నీ కృపలతో కాచి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.